అరబీ సముద్రంలో దాగిన కృష్ణ భగవంతుని ఐతిహాసిక ద్వారకా నగరం నిజమైన గతామా లేక కల్పితామా? అలా లోతుల్లో ఒక రహస్యం దాగి ఉంది. కాలగర్భంలో కలిసిపోయి సముద్రంలో మునిగిపోయిన నగరం ఇది వరగా శ్రీకృష్ణుని పురాణ నగరం. ప్రాచీన గ్రామాలు దాని గొప్పతనాన్ని, బంగారు నరం రాజహోనలు ఆలయాల గురించి చెబుతున్నాయి. శతాబ్దాలుగా ద్వారకు ఒక పురాణ కథ అని నమ్ముతారు. కానీ ఇటీవల దబ్దాలలో నరం నిజంగా ఉండేని సూచించే ఆధారాలు బయటపడ్డాయి. గుజరాత్ తీరంలో సముద్ర పురాతత్వ శాస్త్రవేత్తలు శిబిలాలను కనుగొన్నారు. ఇవి ద్వారక అవశేషాలు కావచ్చా? ఆ అవకాశం ఉత్తేజకరమైంది, మహాహీ ఆసక్తి కోయినాయి. మహాభారతం ప్రాచీన భారతదేశంలోని 2 ప్రధాన సంస్కృత ఇతిహాసాల్లో ఒకటి. ఇది పాండవులు మరియు కౌరవులు అనే 2 కుటుంబాల మధ్య జరిగిన గొప్ప యుద్ధం గురించి చెబుతుంది. హిందూ మతంలో కేంద్ర వ్యక్తి అయిన శ్రీకృష్ణుడు ఇతిహాసంలో కీలక పాత్ర పోషిస్తాడు. మహాభారతం ప్రకారం ద్వారకను కృష్ణుడు భారతదేశ్ పశ్చిమ తీరంలో నిర్మించాడు. కృష్ణుడు జిబ్బానన్ మరియు కరుమతో ద్వారకను పరిపాలించాడు. న్యాయ మరియు సమానమైన సమాజాన్ని కమాపించాడు. అయితే మహాభారతం ద్వారక విషాదవి గురించి కూడా చెబుతుంది. ఒక గొప్ప యుద్ధం తరువాత వరుసగా విపత్తులు నగరాన్ని చుట్టుముట్టాయి. సముద్రం పైకి లేచి ద్వారకను మింగేసింది, అలల క్రింద ముంచేసింది. ఈ పనువేల్లో భారతదేశ్ జాతీయ సముద్ర సాంకేతిక సంస్థకు చెందిన సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ చేశారు. గుజరాత్ తీరంలో వారు మునిగిపోయిన శిథిలాలను కనుగొన్నారు. అవి ఇసుకరాయి మరియు ప్రాచీన భారతీయ వాస్తుశిల్పానికి అనుగుణంగా ఉన్న ఇతర పదార్థాలతో తయారు చేయబడ్డాయి. పిల్లల స్పానం మహాభారతంలో ఇవ్వబడిన వివరణలతో సరిపోలింది. కరాఖండాల కాలనిర్ణయం నగరం 1000 సంవత్సరాల నాటిది అని సూచించింది. పురావస్తు శాస్త్రవేత్తలు కుండల ముక్కలు, పూసులు మరియు ఇతర కరాఖండాలను కనుగొన్నారు. ఈ కరాఖండాలు భారతదేశంలోని ఇతర ప్రాచీన ప్రదేశాలలో కనిపించే వాటికి సమానంగా ఉన్నాయి. ఇవి ద్వారక అవశేషాలు కావచ్చా? గుజరాత్ తీరను మునిగిపోయిన శిథిలాల ఆవిష్కరణ ద్వారక వీధి గురించి చాలా హగానాలకు దారి తీసింది. ఈ గొప్ప నగరం ఎలా సముద్రంలో మునిగిపోయింది? ఒక సిద్ధాంతం ఏమిటంటే ద్వారక సజ్జే ప్రకృతి వైపరీత్యం కారణంగా మునిగిపోయింది. భారత ఉపఖండ భూకంపాలు మరియు సునామీలకు గురవుతుంది. మరొక సిద్ధాంతం ఏమిటంటే ద్వారక నెమ్మదిగా కూలిపోతున్న భూమిపై నిర్మించబడింది. భూమి మునిగిపోతున్నప్పుడు సముద్ర మట్టం పెరుగుతుంది, చివరికి తీర ప్రాంతాలు ముంచెత్తుతుంది. ద్వారక మునిగిపోవడానికి అనేక అంశాలు కారణమయ్యాయి. ఒక సహజ ప్రకృతి వైపరీత్యం నగరం యొక్క పునాదులను బలహీనపరిచి కుంగిపోవడానికి దారితీసి ఉండొచ్చు. బలవంతపు ఆధారాలు ఉన్నప్పటికీ ద్వారక మహిళపోయింది. గుజరాత్ తీరంలోని పురావస్తు ఆవిష్కరణలు మౌనవి అయినప్పటికీ ఈ శిథిలాలు నిజంగా కృష్ణుని కోల్పోయిన నగరం అని అవి నిశ్చయాత్మకమైన రుజువును అందించవు. మునిగిపోయిన నిర్మాణాల యొక్క నిజమైన స్వభావాన్ని నిర్ణయించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం. ద్వారక కోసం అన్వేషణ ప్రాచీన ఇతిహాస శాశ్వత శక్తికి నిదర్శన. మునిగిపోయిన శిథిలాల ఆవిష్కరణ ఈ ప్రాచీన నగరం పట్ల మన్మోహాన్ని తిరిగి రేకెత్తించింది. మనం వహించిన దానికంటే చాలా హునాతనంగా ఉండే కోల్పోయిన ప్రపంచాన్ని ఇది మనకు చూపించింది. ద్వారక రహస్యం మనల్ని ఆకర్షిస్తూనే ఉంది. చాలా ప్రశ్నలు సమాధానం లేకుండానే ఉన్నాయి. వారు నిజంగా ఇతిహాసాలు చెప్పేట్లుగా అద్భుతంగా ఉందా? ఈ ప్రాచీన నగరంలో జీవితం ఎలా ఉండేది? దాని ఆకస్మిక మరియు నాటకీయ మానానికి కారణం ఏమిటి? సమాధానాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ద్వారక రహస్యాలను విప్పడానికి పురావస్తు శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు కలిసి పనిచేస్తున్నారు. ద్వారక గతం గురించి మన అవగాహన నిరంతరం అభివృద్ధి చెందుతుందని గుర్తు చేస్తుంది. కొత్త ఆవిష్కరణలు మన ఈహేలను సవాలు చేస్తాయి మరియు మనకు తెలుసు అని మనం భావించిన వాటిని పునరాలోచించని బలవంతం చేస్తాయి. ద్వారక కోసం అన్వేషణ యాత్ర మాన్ చరిత్ర యొక్క దాచిన సత్యాన్ని వెలికి తీసే అన్వేషణ. ఇలాంటి అద్భుతమైన చరిత్ర రహస్యాలని తెలుసుకోవాలని అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి.